గుంటూరులో టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ రాష్ట్రంలో రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో డీఎస్సీ నిర్వహించలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, 5 కోట్ల మంది కోరుకునే రాజధానిపై వైసీపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేకే అసెంబ్లీకి రావడం లేదని ఎరపతినేని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఒకళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 year లోపే దాదాపు 16,000 మందికి పైగా టీచర్స్ కి జాబ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదో జరిగిందని ఒక అభూత కల్పన సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది. ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గరికి వచ్చి దీంట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగినాయి, మాకు ఉద్యోగాలు ఇస్తే మీకెందుకు కడుపుమంట అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా దానిపై విషయం చెప్పటం, ప్రపంచంలో ఇలాంటి రాజకీయ పార్టీ ఒకటి ఉండటమే దురదృష్టకరం. వీళ్ళ మానసిక పరిస్థితి కూడా ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. మమ్మల్ని ఓడించి ప్రజలే తప్పు చేశారు, మేమేమో 5 సంవత్సరాలు కరెక్ట్ చేశాం అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే మేము అధికారంలోకి వస్తే రప్ప నరుగుతాం, ఎక్కడ ఏం పెళ్ళిళ్ళకి పోయినా ఆ ఫ్లెక్సీలు పెడతారు, రప్ప నరుగుతాం. మీరు చేసిన 5 సంవత్సరాల అరాచకానికి ఇప్పుడిప్పుడే